హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్ని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళైతే ఫ్రెషర్స్ వాళ్ళ కోసం నాన్ ఐటీ జాబ్స్ వీళ్ళైతే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు నాన్ ఐటీ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. 11 నెలల పాటు మీకు వీళ్ళైతే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాము. వీడియోని కనుక మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఒకవేళ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. పల్ని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి నాన్ ఐటీ కింద వీళ్ళైతే ఫ్రెషర్స్ కోసం అయితే వాక్-ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ లొకేషన్లో టోటల్గా అయితే 30 అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. పల్ని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రహేజా ఐటీ పార్క్ బిల్డింగ్ నెంబర్ 21 థర్డ్ ఫ్లోర్ మైండ్ స్పేస్ హైటెక్ సిటీలో అయితే మనకు ఈ డ్రైవ్ ఉంటుంది. సేమ్ అక్కడే వర్క్ లొకేషన్ కూడా అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 15th డేట్ అండి, మార్చి 9. నాన్ ఐటీ జాబ్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయి ప్రజెంట్. ఇంటర్వ్యూ లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, హైటెక్ సిటీలో ఉంటుంది. రోల్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ కింద జీఈటీ అనే రోల్ కింద అయితే మీరు వర్క్ చేస్తారు. సిటీసీ వచ్చేసి 1.5 LPA టు 1.8 LPA తీస్తారు. డ్యూరింగ్ ద 11 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ వరకు, అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ వరకు మీకు 1.5 టు 1.8 LPA వరకు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దెన్ మీ ప్యాకేజ్ ఇంక్రీజ్ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఓన్లీ. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వచ్చేసి 2021 నుంచి 2024 వరకు పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అండి. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంటుంది. ఇండస్ట్రీ చూసుకుంటే టెలికామ్ ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ కంపెనీది. కాబట్టి ఎవరైతే బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 15th రోజున వాకిన్కి అయితే వెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ వరకు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.